హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నార్మల్‌గా మనం మురుకులు ఎక్కువగా బియ్య పిండితో లేకపోతే శనగపిండితో చేస్తుంటాం కదండీ! అలా కాకుండా ఒక్కసారి ఇలా రవ్వతో చేయండి. చాలా బావుంటుంది. చాలా క్రిస్పీగా అలాగే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. నేననడం కాదు. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ కూడా చేస్తారు. అంత బావుందని. ఇక డైరెక్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఒక కడాయిలో 2 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్‌ని దాంట్లో కొంచెం మరిగించాలి. దాంట్లో మనము 1 టీ స్పూన్ వరకు ఓమా, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, తర్వాత కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఎక్కువ వేస్తే రుచి ఉంటుందండి. అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్, ఎంత సరిపోతుందో అంత. తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యి లేకపోతే బటర్ లేకపోతే ఆయిల్ వేసుకోండి. ఒక 2 టీ స్పూన్స్ వరకు. మనకు ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి. వాటర్ కాస్త మరిగినాక ఇప్పుడు దాంట్లో మనము ఆల్రెడీ 2 కప్పుల వరకు వాటర్ పోసుకున్నాం కదండి, దానికి 1 కప్పు వరకు రవ్వ వేసుకోవాలి. అదే అండి సన్నపు రవ్వ అంటారు కదా, సూజీ, అది 1 కప్పు వరకు వేసుకోవాలి. 2 కప్పులకి 1 కప్పు వరకు వాటర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. రవ్వ వేసుకొని ఇది బాగా ఉడికించుకోవాలి. రవ్వని వాటర్లో మనకు ఇలా ఉడుకుతుందండి. ఆల్మోస్ట్ మనకు ఉడికినాక ఒక 5 to 10 minutes పడుతుంది ఉడకడానికి. ఒక 5 minutes ఉడికినాక దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు 2 కప్పుల వరకు బియ్య పిండి వేసుకోవాలి. దాంట్లో మనము 1 కప్పు రవ్వకి 2 కప్పుల బియ్యం పిండి వేసుకొని కాస్త వేడిగా ఉంటుందండి, మనము స్పూన్తో కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే. తర్వాత దీన్ని ఒక మూత పెట్టుకోండి ఒక 5 నిమిషాల వరకు. ఎందుకంటే వేడితోని మనము చేతులు కాలుతుంది కాబట్టి కలపలేం. కాబట్టి ఇలా 5 నుండి 10 నిమిషాల మూత పెడితే మనకు పిండి కూడా ఉడుకుతుంది, బియ్యం పిండి కూడా ఆ వేడికి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్పూన్తోనైనా లేకపోతే చేత్తోనైనా మనం ఉప్మా రవ్వ ఉంది కదండి, ఆ ఉప్మా రవ్వ బియ్యం పిండి 2 మంచి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ సేమ్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటారో అలా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి అనేది మనకు మరీ సాఫ్ట్గా ఉండద్దు, అలా అని గట్టిగా ఉండద్దండి, సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిలో కొద్దిగా పోర్షన్ అనేది తీసుకొని మిగతా పిండిని ఏదైనా కవర్ చేయాలి, ఎందుకంటే మిగతా పిండి ఎండిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఇలా రోల్ చేసుకొని ఈ స్టైల్లో చేసుకొని ఇప్పుడు మనము ఇలాంటి స్టార్ తీసుకున్నానండి నేను. మీరు 3 హోల్స్ ఉంటే 3 హోల్స్ అయినా తీసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండి వేసుకోవాలి. పిండి ముద్ద దాంట్లో పెట్టుకొని మనము ఇలా ఒత్తుకోవాలండి. ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. స్టార్ బాగుంటుందండి ఈ షేప్, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఈ స్టైల్లో చేస్తే. ఇలాగే అన్నీ చేసుకొని మనము సైడ్కి క్లాత్ పైన అన్నీ చేసుకోండి ఒక 10 దాకా. ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే. తర్వాత కడాయిలో ఆయిల్ వేడిందా లేదా కొంచెం చిన్న పిండి వేసుకొని చూడండి, ఆయిల్ పైకి వేస్తే వేడైనట్టు. ఇలా ఆయిల్ బాగా వేడైనాకనే వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ వేడక ముందు వేస్తేనేది మనకు క్రిస్పీగా రావు. తర్వాత ఆయిల్ వేడైనాక ఒక్కొక్కరుగా వేసుకుంటూ నెమ్మదిగా 5 నిమిషాల తర్వాత నెమ్మదిగా కదిలించుకుంటూ అటు ఇటు రివర్స్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మనకు చాలా ఫాస్ట్గానే కాలుతాయండి. బాగా హై ఫ్లేమ్ మీద పెట్టకుండా మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోండి. మనకు బాగా కరకరలాడుతూ వస్తాయి ఇలా చేస్తే. చూసారు కదా, చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఎందుకంటే బియ్యం పిండి కంటే ఈ రవ్వతో చేస్తే ఇంకా క్రిస్పీగా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, వేరే లెవెల్గా ఉంటుంది. ఇంకేం ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.